గ్యాంగ్ లీడర్ సినిమా చూసి గల్లెగిరేసినాం. రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా చూసి పండుగకు పోలీస్ డ్రెస్ కొనిపించుకున్నాం అలిగి మరి. గరానా మూడు పాటలు విని గట్టి చెప్పులు నేర్చుకున్నాం. పెదరాయుడు చూసి అయితే ఊరు సర్పంచ్ కావాలనుకున్నాం. బ్రహ్మల బప్పిలహరి కొట్టిన మ్యూజిక్ కి ఇప్పటికీ ఊగిపోతున్నాం. క్రిమినల్ లో చూసిన తెలుసా మనసా పాటకు ఇప్పటికీ కూడా చెవులప్ప చెప్తానే ఉన్నాం. ప్రేమించుకుందాంరా సినిమా చూసినాక ప్రేమ లేకపోతే బతుకు అట్టిముచ్చటే అని ఫీల్ అయినాం. పెళ్లి సందడి చూసి ఎప్పుడు లగ్గం అవుతుందా అని ఎదురు చూసినాం. ఎర్రనారాయణమూర్తి మాకు తెలియకుండానే మోసం, దగ, కుట్ర, అన్యాయం మీద తిరగబడాలని వందే మాత్రం శ్రీనివాస్ పాటలతో చెప్పిస్తే ఎర్ర జెండాను పట్టుకుని తెలియకనే ఆ పాటలకు ఎగిరినాం. రోజుకో సినిమా వేసే డిషానను రేపు ఏం క్యాసెట్ తెస్తామని రోజు రోజు అడిగేటోళ్ళం. ఒక్కనాడే వీసీఆర్ 4 క్యాసెట్లు తెచ్చుకొని పొద్దంతా రాత్రంతా చూసినోళ్ళం. శుక్రవారం చిత్రగారుల పాటలు చూసి సంబరపడ్డం. ఆదివారం ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయితే ఎప్పుడు బాగైతుందా దూరదర్శన్ల సినిమా ఎప్పుడు చూస్తామా అని ఆరాటపడ్డం. బస్సులో పోయేటప్పుడు రైలు గేటు పడాలని మొక్కుకున్నాం. ఎర్రటి రైళ్ల అందరూ చేతులూపుతాంటే మనకేమో అనుకోని సంబరపడ్డం. అమ్మమ్మ ఇంటికి పోతేనో మేనమామ ఇంటికి వస్తేనో 5 రూపాయలు ఇస్తే ఖర్చు పెట్టుకోకుండా దాచుకున్నాం. వాళ్ళు మనతోటే ఉన్నట్లుంటదని ఏమీ కొనుక్కోకుండా వాళ్ళ జ్ఞాపకంగా ఉంచుకున్నాం. ఎస్వి కృష్ణారెడ్డి పాటలు క్యాసెట్లలో నింపుకున్నాం. ఈవీవి రాజేంద్ర ప్రసాద్ జంధ్యాల జోకులు దోస్తుగాళ్లతో చెప్పుకున్నాం. దోస్తుగాళ్ల బాబు చచ్చిపోతే శవం అంటే భయపడి అడిదిక్కు పోలేదు గాని మరి ఆ దోస్తును మా లెక్క ఎవరు బజారుకు తీసుకుపోతారని మస్తు బాధపడ్డాం. అన్ని యాదికొస్తా అంటే బాల్యం దాటుతున్నట్లు తెలియకనే దాటేసినాం. ఇప్పుడు 40లో పడ్డ మాలాంటి 80లలో పుట్టినోళ్ళం. మేము ఇప్పటి మీ ఏ జనరేషన్ అంత గొప్పోళ్ళం కాదు గాని మీకన్నా గొప్ప జ్ఞాపకాలు ఉన్నోళ్ళం. అమ్మ కొంగు పట్టుకొని తిరిగినాం. అమ్మమ్మ చెప్పిన కథలు విన్నాం. తాతల పరాశకాలకు సమాధానం ఇచ్చినాం. ఎములాడ పోతున్నామని తెలిస్తేనే ఇట్లా తెలివంగానే వారం రోజుల ముందే బల్లి చెప్పుకొని సంబరపడ్డోళ్ళం. జెండమందరం వస్తుందని బట్టలు ఇస్త్రీ చేసుకున్నోళ్ళం. ఆ జెండమందరం రోజు ఎప్పటికీ యాదిగుండాలి అని ఒక్క ఫోటో తీసుకోవాలని అన్నది నంబర్ల గడియారం పెట్టుకొని సంబరపడుకుంటా ఆ ఒక్క ఫోటో దిగినోళ్ళం. అట్లని మేము పూర్తిగా కష్టపడ్డోళ్ళము కాదు, అట్లని పూర్తిగా మేము సుఖపడ్డోళ్ళం కాదు. అవయ్య ఆజ్ఞలు పుట్టి పెరిగినాం. అవ్వయ్య అంటే భయంతోటి ఉన్నాం, భక్తితోటి ఉన్నాం. ఇప్పుడు వచ్చిన జనరేషన్ అయినా మీరు మా లెక్క ఉండాలని కోరుకోవడం లేదు. మీకు ఆ అవకాశం, ఆ పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు. కానీ ఎంత గొప్పగా ఎదిగినా గొప్ప జ్ఞాపకాలు అవకాశం వస్తే పోగేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఒక టైం వచ్చినాక నువ్వేం పడిచావో నీతో రాకపోవచ్చు, కానీ నువ్వు పొదివి పెట్టుకున్న జ్ఞాపకాలు తప్పకుండా నీతో వస్తాయి. మేమందరం 80లో పుట్టిన మేమందరం చాలా అదృష్టవంతులం. మళ్ళొక్కసారి వినండి. మీకు నచ్చితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.